ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని చూస్తున్న సమయం మీ జీవితంలో ఒక సాధారణ సమయం కాదు. ఇది ఒక సంకేతం, ఒక మార్పుకి మొదలు, ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీరెప్పుడైనా ఇలా ఆలోచించుకున్నారా? ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయని, నేను ఎవరికి ఏం చేశానని? ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. ప్రపంచం మొత్తం ఒక్కరోజు మీ గురించి మాట్లాడే సమయం వస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు, మీ బాధను చూసి నవ్వుకున్న వాళ్ళు రాబోయే రోజుల్లో మీ ఎదుట నిలబడి ఆశ్చర్యపోతారు. ఇవాళ ఈ స్థాయికి ఎలా వచ్చావు అని కూడా అడుగుతారు. ఇది చాలా దూరంలో లేదు, అది ఇప్పుడే మొదలవుతోంది. రేపటి నుంచి కూడా మీ జీవితంలో చాలా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారిని ఒకటి అడుగుతాను, మీరు గడిపిన ఆ రాత్రులు గుర్తున్నాయా? నిద్ర పట్టక ఒంటరిగా కూర్చొని మీ కన్నీళ్లు మీరే తుడుచుకున్న రోజులన్నీ. మీ బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు, మీ నిశ్శబ్దాన్ని ఎవ్వరూ వినలేరు. మీ చుట్టూ చాలామంది ఉన్నారు, కానీ మీ మనసును అర్థం చేసుకునేవారు ఒక్కరైనా ఉన్నారా? బయట మీరు బలంగా కనిపించారు, లోపల మాత్రం విరిగిపోయారు. మీరు నవ్వుతూ మాట్లాడారు, కానీ మీరు హృదయం మాత్రం నిశ్శబ్దంగా ఏడ్చింది. ఇది దేవుడికి తెలియదనుకుంటున్నారా? తెలుసు, అన్నీ తెలుసు. దేవుడు ఆలస్యంగా స్పందించవచ్చు, కానీ ఎప్పుడు న్యాయం తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ మే జూన్ నెలలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే నెలలని చెప్పాలి. ఇప్పటి వరకు మూసుకుపోయిన ప్రతి తలుపు ఒక్కొక్కటిగా తెరుచుకుంటోంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. ఒక ఫోన్ కాల్ రూపంలోనో, ఒక మెసేజ్ రూపంలోనో, లేదా మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీద మీ జీవితం పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఊహించిన చోటు నుంచి డబ్బు రావడం, మీరు అనుకున్న పని సడన్గా పూర్తవ్వచ్చు. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది మీ కష్టానికి వచ్చిన ఫలితం మాత్రమే. ఇప్పుడు ఒక నిజం మీరు వినడానికి ఇష్టపడకపోయినా వినాలి. మీ శత్రువులు బయట వాళ్ళు కాదు, మీకు దగ్గరగా ఉన్న వాళ్ళల్లోనే, మీ స్నేహితుల్లోనే, మీ బంధువుల్లోనే మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మీరు ఎదగకూడదని కోరుకునే వాళ్ళు ఉన్నారు. మీ సక్సెస్ చూసి లోపల కాలిపోతున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైనా వాళ్ళని గమనించారా? ఇటీవల కొంతమంది ప్రవర్తన మారిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు మీతో దగ్గరగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా మారిపోయారు. మీ సంతోషాన్ని చూసి ఆనందపడడం లేదు, మీ ప్రగతిని చూసి స్పందించడము లేదు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇదే పచ్చి నిజం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారి ప్లాన్లన్నీ వారికే తిరిగి కొట్టబోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మీరు చేసే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. మీ ప్లాన్స్ కానీ, మీ ఆలోచనలు కానీ, మీ డబ్బు గురించి కానీ ఎవరితో షేర్ చేయవద్దు. మీరు ఎవరిని ఎంత నమ్మినా ఈ టైంలో మీ సీక్రెట్లు మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే మీ దగ్గరలోని శత్రువులే ఉండే అవకాశం ఉంది. గోడలకు కూడా చెవులుంటాయనే మాట గుర్తుంచుకోండి. అలాగే ఇప్పుడు ఈ 2 నెలల్లో మీకు మంచి విషయం కూడా జరగబోతూ ఉంది. లక్ష్మీదేవి మీపై కరుణించబోతూ ఉంది. మీ జాతకంలో ధనయోగం అనేది ఈ 2 నెలల్లో జరగబోతూ ఉంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడానికి ఇదే సరైన సమయం. కొత్త జాబ్ కావచ్చు, లేదా బిజినెస్లో గ్రోత్ కావచ్చు, అకస్మాత్తుగా డబ్బు కావచ్చు, ఇవి మీ జీవితంలో రావడానికి చాలా దగ్గర రోజులే సిద్ధంగా ఉన్నాయి. మీరు ఒక కొత్త స్థాయికి వెళ్తారు. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మీ హృదయంలో ఒక కోరిక ఉంది, నన్ను అర్థం చేసుకునే ఒక వ్యక్తి రావాలి అనే కోరిక. మీ మాటలు వినకపోయినా మీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ బాధను, మీ ఆనందాన్ని మీరు చెప్పకుండానే అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో రాబోతూ ఉన్నారు. వారిని ప్రేమగా మీ దగ్గర తీసుకొని మీ యొక్క బాధను వారికి చెప్పుకున్నట్లయితే వారు మీకు ఏదో విధంగా సలహా అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. అలాగే ఈ 2 నెలల్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉందండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఫోన్ వాడకాన్ని చాలా మటుకే తగ్గించుకోండి. నీటి దగ్గర కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పెద్దలు అంటారు కదండి, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.
కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వృశ్చిక రాశి వారు, మీరు చాలా కష్టాలు చూశారు. ఇప్పుడు మీరు గెలవాల్సిన సమయం వచ్చింది. ఇది మీ గోల్డెన్ టైం. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీ విజయం ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలోనే ఉంది. కాబట్టి మీకున్నటువంటి ఈ మంచి యోగాన్ని, ఈ 2 నెలల్లో మీకు వచ్చే అదృష్టాన్ని మీరైతే ఉపయోగించుకున్నట్లయితే మీకు మంచి భవిష్యత్ అనేది రాబోతుంది. కాకపోతే కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి మాట ఆచితూచి వెళ్ళండి. ఎవరితోని కూడా గొడవలు పెట్టుకోకండి. సర్వసాధారణంగా ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి. అంతకు మించి ఎక్కువ మాట్లాడడం వల్ల మీరు చిన్న తప్పుగా మాట్లాడినా సరే దాన్ని పెద్దదిగా క్రియేట్ చేసి మీ పైన నిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకుంటూ, అలాగే దైవ ప్రార్థన అనేది ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఉదయం లేవగానే గణపతి ముందు గరికను సమర్పించి ఓం గం గణేశాయ నమః అనే మంత్రాన్ని 11 కానీ 21 సార్లు కానీ జపించండి. వీలైతే 21 సార్లు జపించండి. ఎందుకంటే ఆ గణనాథుడికి 21 సార్లు మంత్రజపం అంటే చాలా ఇష్టం. 21 సంఖ్య అనేది గణేశునికి అంకితం అని చెప్పాలి. కాబట్టి ఇలా మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించుకోండి. మీకున్నటువంటి కష్టకాలం కాస్త మంచి రోజులుగా ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు.